హలో స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనము ఫ్లూయిడ్ కంటెంట్ టిష్యూలో బ్లడ్ గురించి చూసుకున్నాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ ఎలిమెంట్స్, ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అండ్ ప్లాస్మా గురించి చదవడం జరిగింది. సో ఫ్లూయిడ్ కంటెంట్ టిష్యూలో బ్లడ్ అండ్ లింఫ్ వచ్చింది. సో సపోర్టివ్ కంటెంట్ టిష్యూలో సపోర్టివ్ టిష్యూస్లో మనకి స్పెషలైజ్డ్ టిష్యూస్లో మనకి ఫ్లూయిడ్ కంటెంట్ టిష్యూ ఒకటి, సపోర్టివ్ టిష్యూ ఒకటి. సో ఫ్లూయిడ్ కంటెంట్ టిష్యూలో బ్లడ్ అండ్ లింఫ్. సో now we are going to discuss about the lymph and supportive tissues లో వచ్చేసి cartilage and bone గురించి కూడా చూద్దాం. సో lymph బ్లడ్ వచ్చేసి బ్లడ్ వెజల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ప్లాస్మా ఉంటుంది అండ్ బ్లడ్ ప్లేట్లెట్స్ ఉంటాయి బ్లడ్లో. కానీ లింఫ్ ఈజ్ నథింగ్ బట్ బ్లడ్ వెజల్ అనుకుందాం. దీంట్లో బ్లడ్ వెళ్తుంది. ఓకే, సో బ్లడ్ వెళ్తున్నప్పుడు బ్లడ్లో మ్యాక్సిమం క్వాంటిటీ వాటరే ఉంటుంది, అవునా? సో బ్లడ్లో మ్యాక్సిమం ఏముంటుంది? బ్లడ్లో మ్యాక్సిమం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ కంటెంట్, వాటర్ కంటెంట్ విత్ సమ్ ఆఫ్ ది ప్రోటీన్స్, వాటర్ సాల్యుబుల్ ప్రోటీన్స్తో పాటు సాల్యుబుల్ మినరల్స్తో పాటు వాటర్ కూడా ఏమిటి సెల్స్ మధ్యలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే టిష్యూ స్పేసెస్, సెల్స్ మధ్యలో ఉండేటువంటి స్పేసెస్ని ఇంటర్స్టీషియల్ స్పేస్ అంటాం అనమాట. ఇంటర్స్టీషియల్ స్పేస్, ఓకే. సో అంటే కణాల మధ్యలో ఉండేటువంటి స్పేస్ అనమాట. ఓకే, సో ఈ కణాల మధ్యలో ఉండేటువంటి స్పేస్ని మనం ఏమంటాం? ఇంటర్స్టీషియల్ స్పేస్ అంటాం. ఈ స్పేస్లోకి ఈ బ్లడ్ నుంచి ఉన్నటువంటి వాటర్ శోషణకు గురవుతుంది. సో డిఫ్యూజ్ అవుతుంది అనమాట. వాటర్ ప్లస్ వాటర్ సాల్యుబుల్ మినరల్స్, వాటర్లో కలిసిపోయినటువంటి చిన్న చిన్న ప్రోటీన్లన్నీ కూడా రావడం జరుగుతుంది. సో అంటే న్యూట్రియంట్స్ ఉండొచ్చు, గ్యాసెస్ ఉండొచ్చు, లిటిల్ డ్రాప్లెట్స్లో ఉన్నటువంటి ఫ్యాట్స్ ఉండొచ్చు. ఓకే, సో చాలా చిన్న సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఫ్యాట్స్ కావచ్చు, న్యూట్రియంట్స్ కావచ్చు, గ్యాసెస్, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే కణాంతర మధ్యలో ఉన్నటువంటి కణాల మధ్యలో ఉన్నటువంటి స్పేసెస్లోకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ లిక్విడ్ని మనము లింఫ్ అంటాం అనమాట. ఏమంటాము? లింఫ్. ఇది ఇంకొక వెజల్స్ ద్వారా అంటే లింఫాటిక్ వెజల్స్ ద్వారా, లింఫాటిక్ వెజల్స్ ద్వారా లింఫ్ నోడ్స్లోకి వెళ్తుంది. లింఫ్ నోడ్స్లో నుంచి ఫైనల్గా లింఫాటిక్ సిస్టమ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, స్పెషలైజ్డ్ టిష్యూ కాల్ లింఫాటిక్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ లింఫ్ ఈజ్ అ ఎల్లోయిష్ కలర్ ఫ్లూయిడ్. అంటే ఇక్కడ బ్లడ్ సెల్స్ అవన్నీ కూడా రావు. ఓకే, సో లిటిల్ అమౌంట్ ఆఫ్ ల్యూకోసైడ్స్ ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, లింఫోసైడ్స్ ఉంటాయి. ల్యూకోసైడ్స్ ఆర్ నథింగ్ బట్ లింఫోసైడ్ ఈజ్ అ టైప్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్, అంటే లింఫోసైడ్స్ ఉంటాయి ఇందులో. రిమైనింగ్ సెల్స్ ఏవి రావన్నమాట. పెద్ద ప్లాస్మా ప్రోటీన్లు కూడా రావు. ఓన్లీ వాటర్ సాల్యుబుల్ మినరల్స్ అండ్ వాటర్, న్యూట్రియంట్స్, సమ్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ అండ్ ఫ్యాట్స్, స్మాల్ క్వాంటిటీలో ఫ్యాట్స్ అండ్ గ్యాసెస్, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది స్పేసెస్ మధ్యలోనికి. దాట్ లిక్విడ్ కాన్స్టిట్యూట్ ద ఫ్లూయిడ్ విచ్ is present between the tissue spaces or between the cells is called interstitial fluid, and this fluid is generally helpful for transporting the nutrients, fats, gases. Okay, and here what happens? So this lymph vessels also లో కనెక్ట్ అవుతుంది. ఈ ఫ్లూయిడ్ అంతా ఏమవుతుంది? సపరేట్గా లింఫ్ వెజల్స్లోనికి వెళ్ళి ఆ లింఫ్ వెజల్స్లో నుండి ఫైనల్గా వెయిన్స్లోకి, లింఫాటిక్ సిస్టంలో ఉన్నటువంటి లింఫ్ అంతా కూడా వెయిన్స్లోనికి పోయడం జరుగుతుంది అనమాట. ఇట్ విల్ డ్రాప్ ఆర్ ఇట్ విల్ డ్రైన్ ద ఫ్లూయిడ్, లింఫాటిక్ ఫ్లూయిడ్ ఇంటూ ద వెయిన్స్లోకి పోయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇలా ఏం చేస్తాయంటే కణాల వరకు కూడా న్యూట్రియంట్స్ని, గ్యాసెస్ని అందజేయడానికి ఉపయోగపడుతుంది లింఫ్. ఓకే, సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ద న్యూట్రియంట్స్ అండ్ గ్యాసెస్, ఫ్యాట్స్ to the tissues and cells. Tissues are nothing but group of cells. Fine. So this is a yellow color fluid, similar in composition of plasma. ప్లాస్మాకి సమానంగా ఉంటుంది కానీ బ్లడ్ సెల్స్ ఉండవు, లార్జ్ ప్లాస్మా ప్రోటీన్స్ ఉండవు. ప్లాస్మాలో ఏముంటాయి? పెద్ద ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటాయి కదా, అవి లింఫ్లో ఉండవు అనమాట. అండ్ లింఫ్లో ఇంకేముండవు? బ్లడ్ సెల్స్ కూడా ఉండవు. ఓకే, అండ్ దిస్ లింఫ్ అనేది లింఫాటిక్ వెజల్స్లో ఇట్ విల్ ట్రావెల్ అండ్ ఇట్ విల్ form lymphatic nodes and finally it enters into the lymphatic system. So this is about the lymph. Fine. So this is about the lymph, yellowish color fluid. Fine. Next, bone. This lymph comes under fluid connective tissue. Next, bone comes under supportive connective tissue.
సపోర్టివ్ కనెక్టివ్ టిష్యూలో బోన్ అండ్ కార్టిలేజ్ గురించి అవుతాము. ఫస్ట్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది బోన్. సో బోన్లో చూసుకున్నట్లయితే ఇఫ్ యూ టేక్ ఎ బోన్, ఓకే, బోన్ని తీసుకుంటే జనరల్లీ bone has two ends, okay, head parts, ఈ head parts మనం epiphysis అంటాం, ఓకే. the middle part we call it as diaphysis, ఓకే. వీటిని చివరి భాగాల్ని బోన్ యొక్క ఇదొక బోన్ అనుకుంటే కనుక ఈ చివరి భాగాల్ని మనం ఎపిఫైసిస్ అంటారు. ఏమంటారు? ఎపిఫైసిస్. అండ్ దిస్ మిడిల్ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనము డయాఫైసిస్ అంటాం అనమాట. the shaft of the bone is called diaphysis, okay. so generally this epiphysis is generally red in color, okay, red in color, okay, and it is generally ఎరిథ్రోపాయిటిక్ ఇన్ నేచర్. ఎరిథ్రోపాయిటిక్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బీసీ, ఇట్ హెల్ప్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బీసీ, ఓకే. ఎరిథ్రోపాయిటిక్ స్టెమ్ సెల్స్ లాగా పనిచేస్తాయి అనమాట ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ ఎపిఫైసిస్లో. అంటే ఎర్ర రక్త కణాలు జనరల్గా ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి, ఓకే. నెక్స్ట్ ద మిడిల్ వన్ ఇస్ కాల్డ్ డయాఫైసిస్, ఇస్ జనరలీ yellow in color, pale yellow in color. దిస్ ఇస్ బికాస్ ఇక్కడ ఉన్నటువంటి ఎముక మధ్య అనేది పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఎందుకు అంటే అందులో ఫ్యాట్ అనేది స్టోర్ అయి ఉంటుంది, నిలువగా ఉంటుంది అనమాట. ఫ్యాట్ నిలువగా ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్లో ఉంటుంది. అండ్ దిస్ ఇస్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ది బోన్, ఓకే. ఎండ్స్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బోన్ మ్యారో ఎరిథ్రోపాయిటిక్ సెల్స్ని కలిగి ఉంటుంది. అంటే ఎరిథ్రోపాయిటిక్ సెల్స్ అంటే ఏంటి? దే ప్రొడ్యూస్ ఆర్బీసీని ఏర్పరచుకునేటువంటి శక్తికి సామర్థ్యం కలిగినటువంటి కణాలను మనం ఎరిథ్రోపాయిటిక్ సెల్స్ అని అంటాం అనమాట. సో దీస్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఎపిఫైసియల్ ఎండ్స్, ఫైన్. సో దిస్ ఇస్ అబౌట్ ద బోన్. సో ఇక్కడ మనం పొడవాటి గీతల్లాగా తీసుకున్నాను. ఎందుకు? ఇట్ డినోట్స్ అంటే హెవర్షియన్ కెనల్ని డినోట్ చేస్తుంది అనమాట. హెవర్షియన్ కెనల్స్ అన్నీ కూడా ఇట్లా ఒకదానికొకటి లింక్ అయిపోయి క్రాస్ బ్రిడ్జెస్ అనేవి ఫామ్ అవుతాయి ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇవి న్యూట్రియంట్ సప్లై కోసం హెల్ప్ అవుతాయి అనమాట. ఈ క్రాస్ బ్రిడ్జెస్ని మనము వాల్క్మెన్ కెనల్స్ అంటారు. ఏమంటారు? వాల్క్మెన్స్ కెనల్స్. సో ఇప్పుడు ఒకవేళ మనం బోన్ కనుక హాఫ్ ఇలా కట్ చేసాం ట్రాన్స్వర్స్ సెక్షన్లో అడ్డుగా కట్ చేస్తే కనుక ఇలా ఉంటుంది. సో ఇవి ఈ లైన్స్ అని చెప్పాను కదా, ఆ లైన్స్ అనేవి ఇలా ఉంటాయి, ఓకే. దీంట్లో న్యూట్రియంట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో జనరల్గా బోన్ చూసుకున్నట్లయితే అవుటర్ లేయర్, బోన్ని కవర్ చేస్తున్నటువంటి అవుటర్ లేయర్ని మనం పెరియోస్టియం అంటాం. ఏమంటాం? పెరియోస్టియం, అవుటర్ లేయర్ని, ఓకే. ఇట్ ఈస్ అ ఎపిథీలియల్ టిష్యూ కాల్డ్ పెరియోస్టియం. నెక్స్ట్ దిస్ ఇన్నర్ లేయర్, దిస్ ఇన్నర్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండోస్టియం, ఓకే. ఇన్నర్ లేయర్ లోపల ఉన్నటువంటి బోన్ లేయర్ని మనం ఎండోస్టియం అంటాం. అవుటర్ మోస్ట్ లేయర్ని పెరియోస్టియం అంటాం, ఓకే. అండ్ ఇన్సైడ్ దిస్ వీ హ్యావ్ ఎమర్షియన్ కెనల్స్, కెనల్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ ఎవర్షియన్ కెనల్స్ అనేవి జనరల్గా బ్లడ్ సప్లై, బ్లడ్ వెజల్స్తో సరౌండ్ అయి ఉంటాయి. అండ్ దాట్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ నరిషింగ్ ద బోన్కి న్యూట్రియంట్స్ ఏమైనా కావాలంటే మనకి ఆ బ్లడ్ సప్లై ద్వారా వస్తాయి అన్నమాట. అండ్ హియర్ దిస్ ఈచ్ ఎవర్షియన్ కెనల్ ఈజ్ సప్లైడ్ ఆర్ సరౌండెడ్ బై సెల్స్, ఓకే. సో దోస్ ఆర్ కాల్డ్ లాక్యునే ఆర్ కాన్సెంట్రిక్ లామిల్లే అంటాం అన్నమాట వీటిని. సో విల్ సీ అబౌట్ దాట్. సో హియర్ వీ హ్యావ్ జనరలీ 3 types ఆఫ్ సెల్స్. బోన్లో మనకు 3 types ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఆస్టియోసైట్స్, ఆస్టియోబ్లాస్ట్ సెల్స్, ఆస్టియోక్లాస్ట్ సెల్స్. 3 రకాల కణాలు ఉంటాయి. సైట్స్ ఏం చేస్తాయి? బోన్ యొక్క కాంపోజిషన్ని కాన్స్టెంట్గా ఉంచడానికి ఆస్టియోసైట్స్ హెల్ప్ చేస్తాయన్నమాట. దే ఫార్మ్ ద కాంపోజిషన్ ఆఫ్ బోన్ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వాలి అంటే మనకి ఆస్టియోసైట్స్ కరెక్ట్గా అంటే బోన్ ఫామ్ అవ్వడానికి మనకి ఆస్టియోసైట్స్ హెల్ప్ అవుతాయి. ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ ఏం చేస్తాయంటే దీస్ ఆర్ మదర్ సెల్స్ which are helpful for preparing or producing this osteocytes. Osteoblast cells ఏం చేస్తాయి? These are called as mother cells, osteogenic mother cells because they produce osteocytes. ఈ ఆస్టియోసైట్స్ నుంచి బోన్ అనేది ఏర్పడుతుంది కాబట్టి వీటిని తయారు చేసేటువంటి సెల్స్ని మనం ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ అంటాం అనమాట, ఓకే. నెక్స్ట్ ఆస్టియోక్లాస్ట్ సెల్స్ అని ఉంటాయి. దీస్ సెల్స్ ఆర్ ప్రొటెక్టివ్ ఇన్ నేచర్. అంటే ఇప్పుడు ఏదైనా బోన్లోకి జనరల్గా ఏవైనా అన్వాంటెడ్ మెటీరియల్ ఏదైనా వచ్చిందనుకోండి, వేస్ట్ మెటీరియల్, దాట్ it will eliminate. So this osteoclasts are generally protective in nature, fine. So here each system అంటే ఇంత పొడుగ్గా చూసుకున్నట్లయితే ఇది అడ్డుగా చూస్తున్నాం మనం. ఇలా పొడుగ్గా చూసుకున్నట్లయితే ఇవన్నీ హెవర్షియన్ కెనల్స్.
హెబర్షియన్ కెనాల్స్ ఆర్ ఇంటర్లింక్డ్ బై వాల్క్మెన్ కెనాల్స్. సో న్యూట్రియన్ సప్లై అనేది కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో బోన్లో 2 ends ఉన్నాయి. The ends are called as, the head of the bones are called epiphysis and the middle part is called as diaphysis. The shaft of the bone is called diaphysis. ఈ డయాఫైసిస్లో మనకి ఇట్ ఈస్ జనరలీ ఎల్లో ఇన్ కలర్ బికాస్ ఫ్యాట్ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్లో ఉంటుంది. అండ్ దిస్ ఎండ్స్ చివరి భాగాలు వచ్చేసి ఎపిఫైసిస్ అంటారు. ఎందుకంటే ఇక్కడ రెడ్ కలర్లో ఉంటుంది ఇది, ఎందుకంటే హియర్ ద రెడ్ బోన్ మ్యారో అంటే ఎముక మధ్య అనేది జనరల్గా ఎరిథ్రోపోయిటిక్ సెల్స్ని కలిగి ఉంటుంది. అంటే ఎరిథ్రోపోయిటిక్ సెల్స్ అంటే ఏంటి? ఎర్ర రక్త కణాలని తయారు చేసేటువంటి శక్తి కలిగినటువంటి కణాలని మనం ఎరిథ్రోపోయిటిక్ సెల్స్ అంటాం అనమాట. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద బోన్. నెక్స్ట్ విల్ సీ జనరలీ అంటే ఇలా ఎవర్షన్ కెనాల్ చూసుకున్నట్లయితే ఇది ఎవర్షన్ కెనాల్. వీటిని సరౌండ్ చేస్తూ ఆస్టియోసైట్స్ ఇలా ఉంటాయి, స్టార్ షేప్లో ఉంటాయి. అండ్ వీటిని సరౌండ్ చేస్తూ లాకినే ఉంటాయి అన్నమాట. సో ఆస్టియోసైట్స్ వీటిని సరౌండ్ చేస్తూ కాన్సెంట్రిక్ లామిల్లే ఇవన్నీ కూడా సరౌండ్ అయి ఉంటాయి. ఓకే. నెక్స్ట్ బోన్ అనేది జనరల్గా రెండు సాల్ట్స్తో ఏర్పడుతుంది. అవి ఏంటి అంటే కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్. బోన్ ఈజ్ ఫార్మ్డ్ బై 2 salts, that is calcium phosphate and calcium carbonate. Okay, so this is about the bone. These two plays very important role for formation of bone. అందుకే కాల్షియం తగ్గితే బోన్స్ కరిగిపోతాయి అంటారు కదా, అంటే డిజాల్వ్ అయిపోతుంది, బోన్స్ మధ్యలో ప్లేట్స్ డిజాల్వ్ అయ్యాయి అంటారు కదా. అది ఎందుకు అంటే కాల్షియం ఫాస్ఫేట్ లెవెల్స్ తగ్గిపోతే మనకి కాల్షియం కార్బోనేట్ లెవెల్స్ అంటే కాల్షియం అనేది ఉండాలి ఇక్కడ మనకి మెయిన్గా. సో కాల్షియం కరెక్ట్గా ఉంటే మనకి బోన్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో కాల్షియం ఫాస్ఫేట్ అండ్ కాల్షియం కార్బోనేట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద బోన్. దీస్ 2 ఆర్ ద సాల్ట్స్. ఓకే, ఇవి 2 ఉంటే మనకి బోన్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద lymph and bone. Bone is a supportive connective tissue, whereas the lymph is a fluid connective tissue. Next we'll see the cartilage in the next class.